అందరికీ నమస్కారం. ఆధ్యాత్మికం, ఆరోగ్యం, వినోదం ఇవే మా జీటీవీ తెలుగు లక్ష్యం. ఈరోజు మనం మన దేశం కోసం అమరులుగా పోరాడిన స్వాతంత్ర సమరయోధురాల గురించి ఇంటర్వ్యూ తీసుకోబోతున్నాం. స్వతంత్ర పోరాటాలు చేసిన ఎంతోమంది పోరాట యోధుల కుటుంబాలు మన మధ్యనే ఉన్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో బ్రాహ్మణ కుటుంబానికి చెందిన శ్రీమతి కోటమర్తి కనకమహాలక్ష్మి గారి కుటుంబ సభ్యులతో మాట్లాడి వారి అనుభవాలను మీతో పంచుకునే ప్రయత్నం చేస్తోంది మీ జీటీవీ. రండి వెళ్దాం. నమస్కారం సార్. జీటీవీ తెలుగు ఛానల్ నుంచి వచ్చానండి నేను. శ్రీ కోటమర్తి వెంకట సుబ్రహ్మణ్యం గారు ఎలా ఉన్నారు? నమస్కారం సార్. జీటీవీ యాజమాన్యానికి, జీటీవీ ప్రేక్షకులకు నమస్కారాలు తెలియజేస్తున్నాను. సార్, ఇప్పుడు స్వాతంత్ర సమరయోధురాలు శ్రీమతి కోటమర్తి కనకమహాలక్ష్మి గారి మునిమనవలు మీరు. కోటమర్తి కనకమహాలక్ష్మి గారి గురించి తెలుసుకునే ముందు మీరు ఏం చేస్తూ ఉంటారు, మీ కుటుంబ నేపథ్యం గురించి మా జీటీవీ ప్రేక్షకులకు తెలియచేయండి. తప్పకుండా తెలియజేస్తానండి. మేము కోటమర్తి కనకమహాలక్ష్మి గారికి పెద్ద కొడుక్కి మనవలం మేము. ఓకే. ఆవిడ పెద్ద కొడుక్కి ఒకే కొడుకు కోటమర్తి దత్తాత్రేయులు ఆయన పేరు. పెద్ద కొడుకు గారు భార్య పేరు కోటమర్తి కనకదుర్గమ్మ గారు. వీళ్ళకి పెద్ద మనవాడికి మేము 6 సంతానం అండి. 6 సంతానం. 3 ఆడపిల్లలు, 3 మగపిల్లలు అండి మేము. అది మా కుటుంబ నేపథ్యం. మరి మీ కుటుంబ సభ్యుల గురించి? మా కుటుంబ సభ్యులకి వచ్చేటప్పటికి నాకు ఒక అమ్మాయి, ఒక అబ్బాయి అండి. మా భార్య పేరు రమాదేవి. నైస్. మా తమ్ముళ్ళు వచ్చి కోటమర్తి విజయభాస్కర్రావు, తర్వాత కోటమర్తి రఘుపతిరావు. మీ కుటుంబంలో స్వతంత్ర సమరయోధుల గురించి ఏమైనా చెప్తారా మాకు? తప్పకుండా చెప్తానండి. జీటీవీ ప్రేక్షకులకి చెప్పవలసిన నేపథ్యం ఎంతైనా ఉంది. ఓకే సార్, థ్యాంక్ యూ. అయితే కోటమర్తి కనకమహాలక్ష్మి గారు, ఆవిడ్ని కనకమ్మ గారనే పిలిచేవారు ఎక్కువ మంది. పూర్తి పేరు కాకుండా కనకమ్మ గారనే పిలిచేవారు. అయితే ఆవిడ గురించి మా నానమ్మ గారు, మా అమ్మగారు బాగా చెప్పేవారండి. మా చిన్నప్పుడు మా నానమ్మ గారు ఎక్కువ చెప్పారు, అలాగే మా అమ్మగారు కూడా చెప్పారు. ఆవిడ పడ్డ కష్టాలు, సుఖాలు తక్కువ, కష్టాలు, ఆవిడ స్వాతంత్రం కోసం పోరాడిన విధానం, అవన్నీ బాగా చెప్పారండి. అవి తప్పకుండా తెలియజేస్తారు. శ్రీమతి కోటమర్తి కనకమహాలక్ష్మి గారు స్వతంత్ర పోరాటంలో పాల్గొన్నారు కదా? అవునండి. మీ చిన్నప్పుడు ఆవిడ గురించి, మీ చిన్నప్పుడు మీకు ఆ విషయాలన్నీ, అప్పటి విషయాలని ఎవరు చెప్పేవారండి మీకు? మా మామగారే చెప్పేవారండి. మా మామగారు చెప్పేవారు. ఆ తర్వాత మా అమ్మగారు చెప్పేవారు ఆవిడ కోసం. శ్రీమతి కోటమర్తి కనకమహాలక్ష్మి గారు స్వతంత్ర పోరాటంలో పాల్గొనాలి అనే సంకల్పం కానీ, అసలు ఆవిడకి స్వతంత్ర పోరాటంలో పాల్గొనాలి అనేది, దాని గురించి ఆవిడ ఎవరిని ఇన్స్పైర్ చేసుకుని పాల్గొన్నారండి ఆవిడ? అంటే ముఖ్యమైన బలమైన కారణాలు ఉంటాయి కదా కొన్ని. ఇప్పుడు స్వతంత్ర పోరాటంలో పాల్గొనేందుకు బలమైన కారణాలు ఉంటాయి. ఆ బలమైన కారణం ఏంటి? తప్పకుండానండి. అది గాంధీ గారి పిలుపు మేరకు ఆవిడ సత్యాగ్రహ సంగ్రామంలో పాల్గొన్నారు. ఆవిడికి అప్పుడు 5 సంతానం. అయితే పిల్లల్ని వాళ్ళు చూసుకుంటారని చెప్పని ఆవిడ కోడళ్ళ మీద వదిలి ఆవిడ సత్యాగ్రహంలో పాల్గొనడానికి తిరిగేవారు. అంటే ఉప్పు సత్యాగ్రహం అప్పట్లో అదే ఆవిడ ఇన్స్పిరేషన్. ఉప్పు సత్యాగ్రహం చూసి ఇన్స్పైర్ అయ్యి
అందులో సత్యాగ్రహంలో కూడా పాల్గొన్నారు. పాల్గొన్నారు ఆవిడ. ఓకే అండి. ఓకే. అలాగే ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక రాష్ట్రం కావాలని కూడా ఆవిడ పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక రాష్ట్రం రావాలి. ప్రత్యేక ఈ రెండు కారణాలు అంటే ఉప్పు సత్యాగ్రహం అంటే గాంధీ గారు కష్టపడిన ఉప్పు సత్యాగ్రహం గురించి, తర్వాత మన రాష్ట్రం మనకి రావాలి, ప్రత్యేకాంధ్ర రావాలి, ఈ రెండిట్లకి కారణాల వల్ల, బలమైన కారణం వల్ల పాల్గొన్నారు ఆవిడ. పాల్గొన్నారు. అలాగే హరిజనులు అంటే ఇప్పుడు స్వతంత్ర పోరాటంలో ఆవిడ పడిన కష్టాలు చెప్పండి. ఆవిడ పడ్డ కష్టాలు మా మామగారు చెప్పేవారు. ఆవిడ అన్ని కాదు, ఈ పోలీసు లాఠీ దెబ్బలు ఆవిడ. అలాగే ఉప్పు సత్యాగ్రహం చేసినప్పుడు వేళ్ళు ఇలాగ ఉండిపోయాయని, అంటే లాఠీలతోటి కొట్టడం వల్ల అలా ఉండిపోయే వేళ్ళు. ఉప్పు సత్యాగ్రహం ఉప్పు పట్టుకుని సత్యాగ్రహం చేయడం వల్ల వేళ్ళు ఇలాగా ఉండిపోయాయని చెప్పేవారు. ఓకే. అబ్బో. మా నాన్నమ్మ గారు. అలాగే లాఠీ దెబ్బలు తిని అండి కాయలు కాసాయి ఆవిడకి చాలా చోట్ల. అలాగే ఇంకొక విషయం ఏంటంటే, గాంధీ గారు హరిజనోద్ధరణ కార్యక్రమం చేపట్టారు, పిలుపునిచ్చారు. అప్పుడు ఆ పిలుపునిచ్చినప్పుడు ఈవిడ హరిజనులకి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ పిల్లలకి స్నానాలు చేయించడం ఏంటి, అవేంటి ఇవేంటి అన్నీ చూడటం. అలాగే కరువు కాటకాలు వచ్చినప్పుడు ఆవిడ వంట వండి స్వయంగా కొన్ని వేల మందికి హరిజనులకి భోజనాలు పెట్టడం, జావ కాసి పొయ్యడం, ఇవన్నీ చేసేవారు. అదే మూమెంట్లో సాటి కులస్తులు ఆవిని వెలివేశారు, ఈ కుటుంబాన్ని, ఆమె కుటుంబాన్ని వెలివేశారు. అదే హరిజనులకు సాయం చేస్తున్నారు, వెలివేశారన్నమాట. వంట చేసి పెడుతున్నందుకు ఆమె కుటుంబాన్ని కంప్లీట్ వెలివేశారు. అది ఇప్పుడు పేపర్లో చూసాను నేను. అదే తోట గురించి ఏదో చెప్పారు, బోడి ఏదన్నారు, ఏమిటండి అది? అది మన తాలూకా ఆఫీస్ దగ్గరే మీటింగ్ జరుగుతుంది. ఈవిడ ఉపన్యాసం అనర్గళంగా, గంభీరమైన వాయిస్, అనర్గళంగా మాట్లాడుతున్నప్పుడు పోలీసు వాళ్ళు వచ్చారట. వచ్చి ఈవిడ బెదిరిస్తూ ఉంటే, ఈవిడ వీడియో కాబట్టి అప్పట్లో గుండు చేయించుకునేవారు, పైన ఒకటి వేసుకునేవారు అంగవస్త్రం లాంటిది. అది తీసేసి, ఇదిగో నీ తుపాకీ గుండు గట్టిదా, నా బోడిగుండు గట్టిదా, కాల్చు అని చెప్పి ఆవిడ తల ఉంచిందట. గ్రేట్ అన్నాడు. అండ్ మహిళ ఇండియా కూడా అంత ధైర్యంగా ముందుకు వచ్చారంటే చాలా గ్రేట్. అప్పుడు ఆ పోలీసు ఇన్స్పెక్టర్ ఏం చేయాలో తెలియక వెంటనే వాళ్ళ పై వాళ్ళకి తెలియజేశాడట. వీళ్ళు కూడా మనవాళ్లే, బ్రిటిష్ వాళ్ళు నియమిస్తేనే వీళ్ళు నియమింపబడ్డారు కాబట్టి వీళ్ళని ఎవరిని ఏం అనకండి మీరు అని చెప్పని ఆవిడ చెప్పారటండి కనకమ్మ గారు. ఇప్పుడు దేశభక్తితో పాటు సామాజిక కార్యక్రమాలు కూడా చేసేవారు కదండి కోటమర్తి కనకమహాలక్ష్మి గారు. ఆ సామాజిక కార్యక్రమాలు కొన్ని ఏమైనా చెప్పగలరా మాకు, మా ప్రేక్షకుల కోసం? సామాజిక కార్యక్రమాలు అంటే ఈ హరిజనులకి వండడం, వండి వడ్డించడం, అలాగే కరువు కాటకాలు వచ్చినప్పుడు జావ కాచి పొయ్యించడం, ఆవిడ జావ కాసి వాళ్ళకి ఇవ్వడం, వాళ్ళకి అందరికైనా అక్క కరువు కాటకాల్లో ఇవ్వడం, ఇటువంటివి జరిగాయి. అలాగే ఈవిడ వాయిదాలకి వెళ్ళి వస్తువులు ఈవిడ 5 సంవత్సరాలు 6 సంవత్సరాల్లో జైల్లో పెట్టారండి. ఈవిడ వేలూరు, కర్నూలు, ఇక ఈ భీమవరం అన్ని జైల్లో తిప్పారు ఈవిడ్ని చాలా చోట్లకి. తిప్పారండి. అయితే ఈవిడ ఆ సమయంలో కోర్టు వాయిదాకి వెళ్ళారు. జడ్జి గారు అన్నారట, అమ్మా మీకు ఇంతమంది సంతానం, మగదిక్కు లేదు, ఎందుకు మీకు ఈ ఉద్యమాలు, మానేయచ్చు కదా అంటే ఆవిడ ఒకటే అన్నారట, భర్త పోయి నేను వెదముండనయ్యాను, భార్య పోయి నువ్వు వెదవయ్యావు,
నేను చెప్పవలసింది ఏమీ లేదు, నీ దగ్గర ఏం మొరపెట్టుకోక్కర్లేదు ఆ. అని చెప్పి చమత్కరించారటండి ఆవిడ. సరే ఇప్పుడు అదే ఈ మధ్యన ఎవరో చెప్తే విన్నాను నేను, ప్రెగ్నెంట్ లేడీ డెలివరీ అయినప్పుడు ఏదో ఇన్సిడెంట్ జరిగింది, డేట్ ఉండేది. నర్సాపురం వాయిదాకి వెళ్ళి వస్తున్నారండి ఆవిడ. ఆ. వెళ్ళి వస్తుంటే ఒక ప్రెగ్నెంట్ నొప్పులతో బాధపడుతుంది ఒక మహిళ ఒక మహిళ. డెలివరీ టైం వచ్చింది. హరిజన మహిళ. హరిజన మహిళ. ఓ హరిజన మహిళ ఓకే. నొప్పులతో బాధపడుతూ ఉంటే ఉమ్. ఆవిడ ట్రైన్ ఆఫ్ చేయించి ఆ. అప్పుడు వాళ్ళు ఏం చేసేవారంటే చీర కట్టుకుని పైన ఒక పైన వస్త్రం లాంటి పెద్దది కప్పుకునేవారు. పూర్వకాలం బ్రాహ్మణ మహిళలు కప్పుకునేవారు. మహిళలు. అవునండి. ఆవిడ ఏం చేసిందంటే అందరినీ బయటికి వెళ్ళమని ఆవిడ కట్టుకున్న చీర ఆమె అడ్డంగా ఆ పెట్టారనమాట. పుట్టికి కావాల్సిన కవచంలా పెట్టి ఆమె పైన కప్పుకున్న చీరని కట్టుకుని డెలివరీ చేసి వచ్చారండి. ఇప్పుడు ఆవిడ పోరాటంలో పాల్గొనే సమయంలో, అంటే స్వాతంత్ర సమరోధాలు కదండి, పోరాటంలో చాలా పాల్గొన్నారు. మీ కుటుంబంలో ఎవరికైనా జైలు శిక్ష పడడం కానీ అలాంటివి ఎవరికైనా జరిగాయా? అంటే గవర్నమెంట్ నుంచి ఏదైనా మీకు ఇబ్బందులు వచ్చాయా మీ కుటుంబ సభ్యులకి? మాకు అంటే ఆవిడకే జైలు శిక్షలు ఏంటి, ఈ కోర్టు వాయిదాలకు వెళ్ళడం ఏంటి, ఈ వేలి వేయబడటం ఏంటి, ఇవన్నీ ఆవిడకే జరిగాయి. ఆవిడకే జరిగాయి. ఇప్పుడు మీ కుటుంబానికి సంబంధించిన మీ ముత్తమామ గారు కోటమర్తి కనకమహాలక్ష్మి గారు స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నారు కదండి. ఆవిడ చాలా కష్టాలు పడ్డారు, స్వాతంత్ర సమరయోధురాలు. స్వాతంత్ర సమరయోధురాలు అయినందుకు మీరు ఏ విధంగా దాన్ని, అంటే ఏ విధంగా మీరు గర్వంగా ఉందా ఏమిటి, ఒకసారి మీ మాటల్లో చెప్తారా? తప్పకుండా అండి. కోటమర్తి కనక మహాలక్ష్మి గారు వంశంలో పుట్టడమే మాకు గర్వకారణం. మా జీవితం ధన్యమైందనే మేము భావిస్తాం. మీ కుటుంబానికి, అంటే స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నారు కాబట్టి మీ కుటుంబ సభ్యులు, మీ కుటుంబానికి ఏదైనా ప్రభుత్వం నుంచి ఏమైనా సహాయం అందడం కానీ అలాంటివి ఏమైనా జరుగుతున్నాయా? సార్ మంచి ప్రశ్న వేశారు సార్. అసలు సమరయోధులు ఉన్నారు అంటే, స్వాతంత్ర సమరయోధుల ఫ్యామిలీలు ఉన్నాయి అనేటువంటిది చాలా ప్రభుత్వాలు వచ్చే వెళ్ళాయి, ఎవరు గుర్తింపు లేదు. మోడీ గారు 75వ స్వాతంత్ర దినోత్సవానికి ఆజాదీ కా అమృత మహోత్సవ్ అని ఒక కార్యక్రమం గ్రాండ్గా చేపట్టారు. ఆయన పిలుపు మేరకు ఏ పట్టణాల్లో ఉన్నా, ఏ పల్లెల్లో మారుమూల ఉన్నా సరే అందరినీ అదే స్వాతంత్ర పోరాటంలో పాల్గొనందరినీ ఒక చోట తీసుకొచ్చారు. సేకరించి వాళ్ళ వివరాలన్నీ తెలుసుకుని వాళ్ళని జిల్లా అధికార ఆఫీస్కి రప్పించుకుని వాళ్ళకి సన్మానం చేయడం, దట్ ఈజ్ హ్యాట్స్ ఆఫ్ టు యూ మోడీ గారు. సరే సరే, బాగుందండి. నేటి తరానికి మీరు ఇచ్చే సలహా ఏంటండి? అంటే ఇప్పుడు యువతరం చాలా ఉంది, వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఇప్పటి తరానికి? మాకు మా పెద్దవాళ్ళు చెప్పిన బాటలోనే మేము ఇంతవరకు నడుస్తున్నాం. అదేవిధంగా మా పిల్లలు కూడా అదే బాటలో పెడుతున్నారు. అది ఏమిటంటే, ఎవరినైనా సరే, అక్కడ పెద్దవాళ్ళు అవ్వచ్చు, నీతో సమానమైన వాళ్ళు కావచ్చు, నీకన్నా చిన్నవాళ్ళు కావచ్చు, ఎవరినైనా సరే ప్రేమతో మర్యాదపూర్వకంగా మనం పలకరిస్తే పోయే నష్టం ఏమీ లేదు. కాబట్టి ఎవరితోటైనా ప్రేమ మర్యాద చూపించాలి, స్నేహపూర్వకంగా ఉండాలి అని నేటి తరానికి చెప్తున్నాను. పెద్దవారు చెప్పింది నేను నేటి తరానికి చెబుతున్నాను. బాగుంది సార్, మీ ఇంటర్వ్యూ చాలా బాగుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. మా జీటీవీ తెలుగు ఛానల్ కోసం మీ విలువైన సమయాన్ని కేటాయించి స్వాతంత్ర సమరయోధురాలైన శ్రీ కోటమర్తి కనకమహాలక్ష్మి గారి గురించి మొత్తం సవివరంగా చెప్పినందుకు మీకు ధన్యవాదాలు చెప్తున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అలాగే మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించి వివరాలు తెలుసుకున్నందుకు మీకు కూడా ధన్యవాదాలు.